హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అంటే ఇవి నిజమైన బలియాగములు కాదనేసి వాక్యభాగం సెలవిస్తూ ఉంటున్నది అనమాట. ఇవి నిజమైన బలియాగము అంటే మన యేసయ్య యొక్క బలియాగముకు ఛాయారూపకమైన బలియాగములు లేదా ఆ యొక్క బలియాగముకు సాదృశ్యముగా వీరు చేసేవారని వాక్యభాగం సెలవిస్తూ ఉంటున్నది. రెండవదిగా వచ్చేసి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు మాత్రమే నియమింపబడినట్లుగా మనము వాక్యభాగంలో చూస్తుంటున్నాం. అంటే ఈ యొక్క బలియాగములు శాశ్వతమైన బలియాగములు కాదనమాట. ఒక దిద్దుబాటు జరుగు కాలము అంటే మన యేసయ్య ఈ భూమి మీదకి ప్రవేశించే కాలము వరకు మాత్రమే ఈ యొక్క బలియాగముల యొక్క అవసరత లేదా ఇక బలియాగములను దేవుడు నియమించినట్లుగా మనము వాక్యభాగంలో చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దిద్దుబాటు జరుగు కాలం వచ్చి ఉంటున్నదో అప్పుడు ఈ బలి లేక అవసరత లేదనమాట. ఎందుకంటే అది నిజస్వరూపమైన బలియాగం అన్నమాట.